ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ, రాధిక మర్చెంట్ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లితో ఇద్దరు ఒకటయ్యారు. ఈ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ గారు ఏకంగా 5,000 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా కళ్ళు చెదిరిపోయేలా ఈ పెళ్లిని జరిపించారు ముఖేష్ అంబానీ. ఫ్రెండ్స్, ఈ పెళ్లిలో మీకు ఏ హీరో అట్రాక్టివ్ గా కనిపించారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒలింపిక్స్ లోకి భారత్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తున్న ప్యారిస్ లో 124 ఏళ్ల క్రితం 1900లో తొలిసారిగా భారత్ పేరు వినపడింది. ఈ పోటీల్లో కలకత్తాలో జన్మించిన నార్మన్ ప్రిచార్డ్ అనే వ్యక్తి బ్రిటిష్ ఇండియన్ పాల్గొని 200 మీటర్ల స్ప్రింట్ లో వెండి పతకం సాధించారు. అయితే అతను ఇండియాకు ఆడలేదని కొందరు వాదించినా భారత్ కి ప్రాతినిధ్యం వహించారని ఒలింపిక్స్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత 1920లో ఒలింపిక్స్ లో 5 భారతీయులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, అలాగే మన ఇండియా తరపున ఒలింపిక్స్ లో ఆడి 2 మెడల్స్ సాధించిన మహిళ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సిరియా అనగానే యుద్ధాలు, దాడులు, బాంబు పేలులు గుర్తుకు రావడం సహజం. అయితే ఇదే సిరియాలో ఏందారా ఆలయం ఉంది. స్థానికంగా ఇది చాలా ఫేమస్. ఈ ఆలయం ఎంట్రన్స్ దగ్గర మీకు చాలా పాదముద్రలు కనిపిస్తాయి. అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. మన మనుషుల కాళ్ళ కంటే 3 రెట్లు పెద్దవిగా ఉంటాయి. అవి మనుషులవా లేక జంతువు అన్నది ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కావట్లేదు. భక్తులు మాత్రం అవి దైవ పాదాలు అంటున్నారు. సింహాసనంపై కూర్చునేందుకు దైవమే ఆలయంలోకి నడిచి రావడం వల్ల ఆ పాదముద్రలు పడ్డాయని వారు చెబుతుంటారు. ఫ్రెండ్స్, అలాగే మీకు తెలిసిన ఏదైనా ఒక పురాతనమైన టెంపుల్ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.